హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చక్కగా రోటీలో దంచుకున్న పచ్చి కొబ్బరితో పచ్చడి అండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి గిన్నె పెట్టాను, స్టవ్ ఆన్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను అండి, కొంచెం. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పచ్చిమిర్చి అనమాట శుభ్రం వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నా దగ్గర ఒక 7 నుంచి 8 ఉంటాయండి. ఇవన్నీ అండి కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగాక, కొంచెం బాగానే వేగిందండి. వేగిన తర్వాత మనం కొంచెం ధనియాలు అనమాట, క్వాంటిటీ తక్కువ కదా, ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి చట్నీ. బాగా వేగాలి ఇవన్నీ. అలాగే ఇందులోనే కొంచెం చిన్న నిమ్మకాయలో సగం అనమాట, అంతే. నేనైతే, మీరు కొంచెం పులుపు తినగలిగిన వాళ్ళు మీరు వేసుకోండి. ఇదిగోండి చింతపండు కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇదంతా మనం మంచిగా వేయించేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎల్లిపాయ ఇవన్నీ కూడా కొంచెం మనం వేయించేసుకోవాలి. తక్కువ ఆయిల్ కూడా తక్కువ వేసాం కదండి. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నా, శుభ్రంగా వాష్ చేసుకున్నా ఈ కొబ్బరి ముక్కలు. వీటిని అయితే మనం వేయించకూడదు, డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవటం అండి. ఇలా కొంచెం మంచిగా వేగిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట ఇవన్నీ. ఇదిగోండి మనము మిక్సీ గిన్నెలు ఏమైతే వేసావో అవే అనమాట. చక్కగా నేను దంచుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మెత్తగా చేసండి. ఇంకా మన రోట్లో అంటే కొంచెం ఇలానే వస్తుంది కదా, మరి మెత్తగా అయితే రాదు కదండి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కొంచెంగా మంచిగా దంచేసుకుందామండి. ఇదిగోండి చక్కగా రోట్లో దంచుకున్నాం కదా, కొంచెం పొడి పొడిగా అట్లా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టేసుకుందాం. ఎమ్మి చట్నీకి అండి చిన్న పోపు అనమాట. దానికోసం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అండి, ఎక్కువ వేయట్లేదు. ఇదిగోండి ఇప్పుడు చక్కగా తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. ఇలా 2 ఎండుమిర్చి అండి, ఇవి వేసుకుంటేనే బాగుంటుంది మన తాలింపు. చూడండి ఇట్లా కొంచెం వేసేస్తాను అనమాట. వేసాక మంచి కలుపుదాము. బాగా తాలింపు అనేది బాగా వేగాలి, అప్పుడే బాగుంటుందండి. అలా ఆయిల్ వేసి ఇలా తీసామనుకో బాగుండదు దేనికైనా. కొంచెం మంచిగా వేగితే ఈ దినుసులన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసాక మనం ఒకసారి కలుపుకుందాం. చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి చూసారు, మన చట్నీ రోట్లోనే ఉంచేస్తున్నాను. దీనికి పోపు పెట్టేస్తున్నాను అనమాట నేను. చక్కగా మన పోపు స్టవ్ ఆఫ్ చేసాం కదా, చేసిన వెంటనే దీన్ని ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాం. చూడండి అంతే. చూడండి వేసాకైతే మనం చక్కగా ఒకసారి పైకి కిందకి కలిపేసుకున్నాం. అంతే అండి, చక్కగా వేడి వేడి అన్నంలో తినేసామంటే అద్దరిపోయి కొబ్బరి పచ్చడి అనమాట. మీరు ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చేయండి. మేము రోటిలో దంచుకోలేమనుకుంటే మీకు మిక్సీ ఉంటే అవైలబిలిటీలో మిక్సీలో వేసుకోండి, ఇంకొంచెం మెత్తగా వస్తుంది, బాగుంటుంది అనమాట. అంతే. ఇంకా చక్కగా దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని తినేయటం అండి. చూసారండి ఎంత అద్భుతంగా ఉండే పచ్చి కొబ్బరితో అనమాట పచ్చడి అయితే చేశాను. పచ్చిమిర్చి వేసి టేస్ట్ అయితే అండి నిజంగా చాలా బాగా వచ్చింది. అలాగే మనం రోట్లో దంచుకున్న వలన ఇలా కొంచెం పెద్దగా ఉందండి, మిక్సీ వేసుకుంటే బాగానే ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా, జస్ట్ మనకు ఒక 4 మినిట్స్ కూడా పట్టదనమాట ఈ పచ్చడి. ఎందులో అయినా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా అసలు అదిరిపోతుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.